సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టీ20లో 2000 పరుగుల మార్కును తాకిన స్కై బంతుల పరంగా అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మెట్లో స్కై కేవలం 1164 బంతుల్లోనే 2000 పరుగుల మార్కును తాకగా అంతకు ముందు ఆ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉండింది. ఫించ్ 1283 బంతుల్లో 2000 పరుగుల మార్కును దాటాడు. ఆ రికార్డుతో పాటు స్కై మరో 2 రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ల పరంగా అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. స్కై 56 ఇన్నింగ్స్లో ఈ మార్కును అందుకోగా పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, అదే దేశానికి చెందిన మహమ్మద్ రిజ్వాన్ ఈ విభాగంలో అందరికంటే ముందున్నారు. స్కైతో పాటు విరాట్ కోహ్లీ కూడా 56 ఇన్నింగ్స్లోనే ఈ మార్కును అందుకోగా కేఎల్ రాహుల్ 58 ఇన్నింగ్స్లో వీరిద్దరి తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో 2000 అంతర్జాతీయ టీ20 పరుగులు పూర్తి చేసిన స్కై భారత్ తరపున ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. స్కైకు ముందు విరాట్ కోహ్లీ 107 ఇన్నింగ్స్లో 4008 పరుగులు, రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్లో 3853 పరుగులు, కేఎల్ రాహుల్ 68 ఇన్నింగ్స్లో 2256 పరుగులు భారత్ తరపున ఈ ఫీట్ను సాధించారు.